హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ పిఎంసి అందరికి వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు కూడా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ నేను మీతో పంచుకోవడానికి అయితే రెడీగా ఉన్నాను. దానికన్నా బిఫోర్ గా ఏంటంటే మీరు కూడా మీకు ఇష్టమైన వారికి పుట్టినరోజైనా పెళ్లి రోజు విషెస్ అయినా మై డియర్ పిఎంసి తరపున చెప్పాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చి 04066002333 నెంబర్. అండ్ అలాగే ఫర్దర్ గా కూడా మై డియర్ పిఎంసి తరపున పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ లేదంటే షష్టి పూర్తి విషెస్ చెప్పాలి అనుకుంటే గనక మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్స్ వచ్చేసి 8977007401 8977007402 అన్నమాట. ఈ నెంబర్స్ కి కాంటాక్ట్ చేసి మీకు ఇష్టమైన వారికి మీ కుటుంబ సభ్యులకి లేదంటే మీ ఫ్రెండ్స్ కి కూడా మీరు హ్యాపీగా మై డియర్ పిఎంసి తరపున విషెస్ చెప్పుకోవచ్చు. రైట్, మనం చెప్పుకుంటూ ఉంటాం, రోజు చాలా విషయాలు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. దానికన్నా బిఫోర్ గా ఈరోజు విషెస్ అయితే చెప్దాం. ఈ రోజు ఒక యాక్టర్, సీనియర్ యాక్టర్ బర్త్డే అనమాట. ఆయన ఎవరో కాదు, జగపతి బాబు. ఐ థింక్ 90s లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈయన లేడీస్ అందరికి మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ అనే చెప్పాలి. చాలా చాలా లేడీస్ అందరికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. ఈయన ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ చిత్రాల్లో నటిస్తున్నారు కూడా ప్రెసెంట్. అండ్ అలాగే 170 చలనచిత్రాల్లో ఈయన యాక్ట్ చేయడం జరిగింది. ఈయన మొత్తంగా అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కెరీర్లో 170 ఫిలిమ్స్ యాక్ట్ చేశారు. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఫిలింఫేర్ అవార్డులు 4 ఈయన గెలుచుకోవడం జరిగింది. అండ్ అలాగే 7 రాష్ట్ర నంది అవార్డులు కూడా ఈయన అందుకోవటం జరిగిందనమాట ఈయన యాక్టింగ్ కి. సో జగపతి బాబు గారు, మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే. నెక్స్ట్ మౌనిక బర్త్డే అనమాట. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మౌనికకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేవారు అమ్మ సుజాత, నాన్న వీరస్వామి, సిస్టర్ మమత, బంధుమిత్రులు మరియు పిఎంసి. సో మౌనిక ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీయెస్ట్ బర్త్డే. నెక్స్ట్ పవిత్ర గారి పుట్టినరోజు అనమాట. పిఎంసికి విశేష సేవలు అందించిన పవిత్ర గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. సో పవిత్ర గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే. అండ్ అలాగే ఈరోజు సత్యనారాయణ గారి పుట్టినరోజు. పిఎంసికి విశేష సేవలు అందించిన సిద్ధిరాజు సత్యనారాయణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. సో సత్యనారాయణ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు. రైట్, అలాగే ఈరోజు లక్ష్మి గారి పుట్టినరోజు అనమాట. పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న మిర్యాలగూడకి చెందిన ఎర్రబెల్లి లక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్ అనమాట. సో లక్ష్మి గారు, మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు. అండ్ అలాగే రోజు మనం చూసుకున్నట్లయితే మై డియర్ పిఎంస్లో చాలా టాపిక్స్ రెగ్యులర్గా మనం అంటే తరచూ మాట్లాడుకునే విషయాల గురించి మనం రెగ్యులర్గా చెప్పుకుంటూ ఉన్నాం. అప్పుడప్పుడు మనకి కాలర్స్ మంచి వాక్యాలు, నీతి వాక్యాలు, పొడుపు కథలు ఇలాంటివి కూడా చెప్తున్నారు. ఈరోజు కూడా టాపిక్ అయితే ఉంది. టాపిక్ ఏంటంటే బేసిక్గా పిల్లలకి ఎటువంటి హ్యాబిట్స్ అలవాటు చేస్తే మంచిది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి అలవాటు చేస్తే అది వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎటువంటి హ్యాబిట్స్ అనేవి అలవాటు చేయాలి అంటే చాలా వరకు పేరెంట్స్
ఏంటంటే వాళ్ళని డిసిప్లైన్డ్గా పెంచడం, అంటే టైంకి లెగవాలి, వాళ్ళ వర్క్స్ అన్ని వాళ్ళు చేసుకోవాలి, ఫినిష్ చేసుకోవాలి, ప్రాపర్గా టైంకి స్కూల్కి వెళ్ళాలి, ఏవి స్కిప్ చేయకూడదు, అలా రెగ్యులర్ లైఫ్ అనేది వాళ్ళు ఒక సిస్టమేటిక్గా ఉండాలని చెప్పేసి కొంతమంది పిల్లలకి ఇట్లాంటి అలవాట్లు అనేవి చేస్తుంటారు. ఇంకొంతమంది పేరెంట్స్ ఏంటంటే కొంచెం వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఇచ్చేసి వాళ్ళకి ఎలా నచ్చుతుందో, అంటే వాళ్ళు ఏ విధంగా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు చూసి దానికి తగ్గట్టుగా కూడా వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు. అలా మీకు నచ్చినట్టుగా ఉండండి, ఇంకా అదే మీ హ్యాబిట్స్ కింద మారుతాయి అని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది వచ్చేసేసి పిల్లలకి బుక్స్ రీడింగ్, అంటే పుస్తక పఠనం అనేది కూడా అలవాటు చేస్తూ ఉంటారు. చక్కగా చిన్నప్పటి నుంచే చందమామ కథల నుంచి మొదలు పెడితే తర్వాత మంచి మంచి వ్యక్తులకి సంబంధించినవి, వాళ్ళ జీవిత గాథలకి సంబంధించిన పుస్తకాలు చదవడము, లేదంటే మన సంస్కృతి సాంప్రదాయాలకి సంబంధించి పురాణాలకి సంబంధించిన పుస్తకాలు చదవటము, అంటే అసలు రామాయణ మహాభారతాలు ఏముంది, రాముడు ఎవరు, సీత అసలు ఎవరు, రామాయణం ఎందుకు జరిగింది, ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియాలి, ఇతిహాసాల గురించి కూడా తెలియాలని చెప్పేసి దగ్గరుండి అమ్మమ్మ తాతయ్య వీళ్ళు కూర్చోపెట్టి చదవటము, చదివి వినిపించటము, లేదంటే అలవాటు అనేది స్టార్ట్ చేయించడం, వాళ్ళకి ఆ క్యూరియాసిటీ అనేది అప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది కూడా వాళ్ళకి తెలిసేలా చేయటం అనేది కూడా చేస్తూ ఉంటారు. అది కూడా చాలా మంచి హ్యాబిట్. ఎందుకంటే బుక్ రీడింగ్ కూడా ఎంతో నాలెడ్జ్ని మనకి ఇస్తుంది. ఒక బుక్ చదవడం వల్ల మనకి తెలియని విషయాలు కూడా చాలా తెలుస్తాయి. కాబట్టి ఇది కూడా మంచి హ్యాబిట్. అండ్ ఇంకొంతమంది పేరెంట్స్ ఏంటంటే మొక్కలు నాటడము, లేకపోతే కొంచెం పొద్దున్నే మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళ రొటీన్ వర్క్స్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు గార్డెనింగ్ చేయటము, సో వాటికి వాటర్ పెట్టడము, లేకపోతే అలా ప్లాంటింగ్ చేయడము, ఇలాంటి హ్యాబిట్స్ కూడా అలవాటు చేస్తూ ఉంటారు. నిజంగా అది కూడా చాలా మంచిది. ఎందుకంటే ప్రకృతితో మనం ఎంత కనెక్ట్ అయ్యి, నేచర్తో ఎంత కనెక్ట్ అయి ఉంటామో అది మనకి అంతా మళ్ళీ రిటర్న్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి రైట్, అలాగే అంటే సో నేచర్తో కూడా కనెక్ట్ అయ్యి ఉండడం అనేది కూడా చాలా మంచి హ్యాబిట్. కాబట్టి అది ఆ హ్యాబిట్ కూడా చాలా చక్కగా అలవాటు చేసుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇతరులకి హెల్ప్ చేయటం, హెల్పింగ్ నేచర్ అనేది కూడా మనం పిల్లలకి అలవాటు చేస్తూ ఉండాలి. ఎందుకంటే గివ్ అండ్ టేక్ అనేది కూడా ఉంటూ ఉండాలి. ఎవరికైనా ఏదైనా అవసరం అన్నప్పుడు ఆ అలవాటు అనేది స్టార్ట్ చేస్తూ ఉంటే చాలా మంచిదని కూడా చెప్పుకుంటూ ఉండాలి. ఇది కూడా ప్రతి ఒక్క పేరెంట్ చెప్తూ ఉంటారు. ఎవరికైనా ఏదైనా అవసరం అంటే ఇవ్వచ్చు కదా, సపోర్ట్ చేయొచ్చు కదా, హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్తూ ఉంటారు. అది కూడా చాలా మంచి హ్యాబిట్. ఎందుకంటే పిల్లల మైండ్ అనేది చాలా ప్యూర్గా ఉంటుంది ఆ టైంలో. వాళ్ళకి ఏదైతే మనము చెప్తామో, ఏదైతే గైడ్ చేస్తామో అదే వాళ్ళ బ్రెయిన్లో అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. కాబట్టి సో అలాంటి సిచ్యువేషన్లో అంటే వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో మంచి హ్యాబిట్స్, మంచి విషయాలు అనేవి, లేకపోతే మంచి మాటలు అనేవి చెప్తూ ఉండడం వల్ల కూడా వాళ్ళు ఇంకా బెటర్గా ఉంటారు ఫర్దర్గా లైఫ్లో కూడా. రైట్, ఇంకా మనం మాట్లాడుకోబోయే ముందు కాలర్ కూడా రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు? మీ వాయిస్ పెద్దిరాజు గారు. పెద్దిరాజు గారు గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఎవరికైనా విషెస్ చెప్పాలనుకుంటున్నారా? పెద్దిరాజు గారు, యాక్చువల్లీ మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, అంటే వాయిస్ క్లారిటీగా లేదు. మేబీ సిగ్నల్స్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. బట్ ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ద కాల్ అండి. కాల్ చేస్తూ ఉండండి ఇలానే. రైట్, మనం చెప్పుకుంటున్నాం హ్యాబిట్స్, ఎటువంటి హ్యాబిట్స్ అనేవి పిల్లలకి చాలా మంచిది, వాళ్ళ ఎదుగుదలకి కానీ వాళ్ళ భవిష్యత్తుకు కానీ మంచిదని మనం చెప్పుకుంటున్నాం. బుక్స్ రీడింగ్ అని. అండ్ అలాగే కల్చరల్ యాక్టివిటీస్. పిల్లలు అసలు ఇప్పుడు ఎంత హైపర్ యాక్టివ్గా ఉంటే వాళ్ళ అమ్మ బాబోయ్ పిల్లలు గోలగోల చేసేస్తున్నారు అనుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారంటే అంత హెల్దీగా బాగున్నారనే మనం అనుకోవాలి. కాబట్టి సో అంత యాక్టివ్గా ఉన్న పిల్లలకి ఆబ్వియస్లీ మనం కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ ఇలాంటివి కనుక అలవాటు చేసినట్లయితే వాళ్ళు ఇంకా బెటర్ అవుతారు. సో యాక్టివిటీస్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఇంకా హెల్దీగా ఉంటారు. ఏమో చెప్పలేం, మేబీ అంటే వాళ్ళు ఆ స్పోర్ట్స్ వల్ల కానివ్వండి, లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం వల్ల కానివ్వండి, వాళ్ళకి ఇంకా ఏదైనా లైఫ్లో అంటే ఇటు సైడ్ వెళ్ళాలి, ఇది చేస్తే బాగుంటుంది, దీనిలో బాగా ఈ గేమ్స్ బాగా ఆడుతున్నాను కాబట్టి దీనిలో ఇంకొంచెం ట్రైనప్ అయిపోయి కోచ్ దగ్గరికి వెళ్ళి ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి నేషనల్స్ వాటికి కూడా ప్రయత్నించవచ్చు అనే థాట్లో ఉంటారు. కాబట్టి సో అవి కూడా ఏదైనా సరే అంటే గేమ్స్ కానివ్వండి, కల్చరల్ యాక్టివిటీస్ కూడా పిల్లలకి హ్యాబిట్ కిందని కాదు, అంటే అది డైలీ రొటీన్లో ఎలా అయితే మనం మార్నింగ్ నుంచి లేచి వాళ్ళ పనులు చేసుకొని స్కూల్కి వెళ్ళడం, ట్యూషన్స్కి వెళ్ళడం ఇవన్నీ పెడుతూ ఉంటాము. సో ఇవి కూడా వాళ్ళ డేలో ఒక పార్ట్ కింద యాడ్ చేసినట్లయితే వాళ్ళు ఇంకా
హెల్దీగా హ్యాపీగా ఉంటారు కాబట్టి సో ఇవన్నీ కూడా చాలా వరకు కూడా పిల్లలకి హెల్ప్ అవుతాయని చెప్పుకోవచ్చు. రైట్, ఇంకా మాట్లాడుకోవడానికి మనకి సమయం ఎక్కువగా లేదు కాబట్టి సో రేపు కూడా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ PMC. దిస్ ఈస్ హర్షిత సైనింగ్ ఆఫ్. బాయ్.